డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రాబోయే కాలమంతా మెటల్స్ దినా అని ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పటికే బంగారం, వెండి ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. గత 5 ఏళ్లలో పోలిస్తే చాలా ఎక్కువగా విపరీతమైన మనం అనేక రెట్లు పెరిగినట్టుగా మనకు కనబడుతోంది. బంగారం మరి వచ్చే 4 ఏళ్లలో ఎలా ఉంటుంది అని మనం పరిశీలిస్తే వచ్చే 4 ఏళ్ల కాలానికి ఇంకా దాదాపుగా ఎక్కువ రెట్లు పెరిగేటట్టుగా కనబడుతోంది తప్ప తగ్గేటట్టుగా పరిస్థితులు ఏమి కనబడటం లేదు. అలాగే వెండిని, కాపర్ని ఈ రెండింటిని కూడా చాలా పరిశ్రమల్లో ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్లో ఎక్కువగా ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సోలార్ ప్యానెల్స్లో ఉపయోగించడం వల్ల వెండికి, కాపర్కి కూడా విపరీతమైన రేట్లు పెరిగే అవకాశాలు కనబడుతుంది. అప్పుడు బంగారానికి, వెండికి చాలా వ్యత్యాసం విపరీతంగా ఉండేది. కానీ ఈ మధ్య బంగారంతో పాటుగా వెండి కూడా పరుగులు పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి కారణం ఏమిటంటే వెండిని మామూలుగా అలంకరణ కోసం భగవంతుడి దగ్గర ఏదైనా పాత్రలు చేయించడానికో, లేకపోతే ఇంట్లో వాడుకునేట్టు పాత్రలకో, లేక పిల్లలకి ఏదైనా చేయించడం కానీ, లేకపోతే పెద్దవాళ్ళకి మనం కాళ్ళకు పట్టా గొలుసు లాంటివి ఇలాంటివి కొన్ని మనం చేయించుకోవడం చాలా చూస్తున్నాం. ఇంకా కొన్ని జాతుల్లో అయితే కొంతమంది ట్రైబల్స్లో అయితే వెండిని చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ బంగారంతో పోలిస్తే వెండి చాలా తక్కువగా ఉపయోగించడం జరిగింది. కాబట్టి బంగారం రేటు కన్నా వెండి చాలా వెనుకబడి ఉంది ఒకప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే బంగారంతో పోటీపడి పరిగెడటం అనేది వెండి కూడా చేస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూసినట్టయితే వెండి, బంగారు కన్నా వీటికన్నా కూడా విలువైనటువంటి కొన్ని మెటల్స్ను కూడా అన్వేషణ ప్రారంభమైంది. దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకు సుంకాల బారిన పడే పరిస్థితి మరి అమెరికా ప్రభుత్వం కల్పించింది. ఈ సుంకాలు పెంచినా కొద్దీ ప్రభుత్వాలు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సుంకాల బారిన పడకుండా కాపాడుకోవడానికి, వాటి నుంచి బయటపడడానికి వేరువేరు మెటల్స్ను బాగా అభివృద్ధి పంచినట్టయితే ఆ మెటల్స్ నుంచి వచ్చేటువంటి ఆదాయంతో సుంకాల బెడద నుంచి వచ్చేటువంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అన్నట్టుగా కూడా కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి. అందుకోసమే లిథియం కానీ, లేకపోతే ఇంకా మిగిలినటువంటి కొన్ని రకాలైన విలువైనటువంటి మరి ప్లాటినం కానీ, ఇలాంటి రకరకాలైనటువంటి మెటల్స్ కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ మెటల్స్ని ఎక్కువగా తీసి బయటికి తీయడానికి ప్రయత్నం, దానికి గతంలో చేయనన్ని ముమ్మర ప్రయత్నాలు ఇప్పుడు అన్ని దేశాలు కూడా చేస్తున్నాయి. వాటిలో కొన్ని దేశాలు సఫలం కూడా అవుతున్నాయి. మన భారతదేశం కూడా అటువైపు ప్రయాణం చేస్తోంది. దానిలో భాగంగానే కాపర్ని, వెండిని కూడా ఎక్కువగా బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తుంది భారతదేశం. ఈ తీయటం వల్ల ఏంటంటే ఈ రెండు కూడా మరి సోలారు ప్యానెల్స్లో ఉపయోగపడుతుంది. కాబట్టి సోలార్ను భారతదేశం అంతా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటి పైన సోలార్ ఉండాలి అనేది ఇప్పుడు భారతదేశం యొక్క నిర్ణయం. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, దళిత వర్గాలకి ఆల్మోస్ట్ ఆల్ ఉచితంగానే కావాల్సినటువంటి మరి సోలార్ సిస్టమ్ని అమర్చాలనేది ప్రభుత్వ నిర్ణయం. మిగిలిన వాళ్ళకు కూడా చాలా సబ్సిడీ ఇస్తూ మరి ఒకసారి వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాళ్ళకు సరిపోయేంత వాళ్ళు కరెంటు వాడుకోవడమే కాకుండా మిగిలిన కరెంటుని అమ్మినట్టయితే ప్రభుత్వమే దాన్ని తీసుకొని దానికి బదులుగా మరి వాళ్ళకి డబ్బులు తిరిగి చెల్లించడం కానీ, లేకపోతే భవిష్యత్తు లోపల వాళ్ళకి అవసరాలు తీర్చడం కానీ, ఇలాంటి కొన్ని నిబంధనలకి అవకాశం కల్పిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మెటల్స్ యొక్క పరిస్థితి బాగా విపరీతంగా పెరుగుదల గమనిస్తుంది. రకరకాల మెటల్స్కు ప్రాధాన్యత లభిస్తోంది. ఒకప్పుడు పనికిరావనుకున్న మెటల్స్ కూడా ఇప్పుడు బాగా ప్రాధాన్యత ఇచ్చుకొని అనేక పరిశ్రమల్లో వాటిని ఉపయోగించడం జరుగుతోంది. అనేక మందుల్లో వాటిని ఉపయోగించడం, కొన్ని మందుల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. వీటన్నింటినీ వీటిలో పెట్టుకొని మెటల్స్ని ఎక్కువగా బయటకు తీయడానికి ప్రయత్నం జరుగుతోంది. రాబోయే కాలమంతా మెటల్స్దే అని నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే మెటల్స్, కాస్ట్లీ మెటల్స్ ఎవరైతే ఎక్కువగా వెలికి తీస్తారో ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అందుకోసమే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పోటీ పడి మెటల్స్ని వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ వెలికితీత కార్యక్రమంలో భాగంగానే భారతదేశం కూడా వీటి కోసం చాలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అనేక చోట్ల ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ మెటల్స్ ఉండే అవకాశాలు ఉన్నాయనేది అన్వేషణ ప్రారంభించింది. ఆ అన్వేషణ ఫలితంగా కొన్ని చోట్ల మెటల్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటిని వెలికి తీయడానికి సాధనాలను కూడా ఎక్కువగా మెషినరీ అట్లాంటి వాటిని కూడా ఎక్కువ డెవలప్ చేసే ప్రయత్నం చేస్తోంది. రాబోయే కాలాల్లో మెటల్స్ని మొత్తం ప్రపంచాన్నంతా ఏలే అవకాశం కనబడుతోంది. దాంట్లో స్వయంగా బంగారం, వెండికి ఉన్న విలువ ఎక్కువ. ఇంకొక 4 ఏళ్ల తర్వాత చూసుకున్నట్టయితే బంగారం విలువ
డెఫినెట్గా బాగా పెరుగుతుంది, ఇప్పుడున్న దానికన్నా చాలా ఎక్కువ పెరుగుతుంది. అలాగే వెండి కూడా బాగా పెరుగుతుందని చెప్పడంలో ఏ రకమైన సందేహం అక్కర్లేదు అనేది మరి నిపుణులు చెప్తున్నారు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి బంగారాన్ని లాంగ్ రన్లో ఒకవేళ పెట్టుకోదలుచుకుంటే మాత్రం కొనుక్కొని నిల్వ చేసుకోవడం మంచిదే. ఎందుకంటే బంగారం రేట్లు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఆ పెరగడంలో అనేక రకాల కారణాలతో పాటుగా మరి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కూడా ఒక కారణంగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భారతదేశం మరి దాంతో పాటుగా భారతదేశంలో బంగారం కొనేవాళ్ల సంఖ్య బాగా పెరిగింది. దానికి తోడుగా మరి ఈ సుంకాల బెడద ఒకటి, రెండవది, మూడవది ఏంటంటే మనకు భారతదేశం లోపల మన ప్రభుత్వమే ఎక్కువగా బంగారాన్ని కొనిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇవన్నీ కారణాల వల్ల రేటు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా రేటు పెరుగుతుందని, 4 ఏళ్ల తర్వాత కనీసం 4 గింతలుగా రేటు పెరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనేది నిపుణులు చెప్తున్న మాట.